సో ఇంతవరకు మనం ఇంటి నంబర్ 128/6లో ఉన్న వ్యక్తి యొక్క కుటుంబం యొక్క విశేష గుణాలను గురించి మనము ధ్యానించుకున్నాం. ఆ ఇల్లు ఒక భూస్వర్గమని, ఆనంద గృహమని, ఆశీర్వాదపు ఇల్లని మనం చూసాం. దానికంత పునాది ఏమిటంటే కుటుంబ నాయకుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. సో దేవుని ఎడల భయభక్తి కలిగి ఉండే వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి అనే దాన్ని మనం ఇంతవరకు చూసాం. దేవుడు కోరినట్టుగా జీవించకుండా, దేవునికి తన ఇంట్లో ప్రధాన స్థానం ఇవ్వకుండా, దేవుని దుఃఖపెట్టే కార్యాలు చేస్తూ తన ఇంట్లో తాను భక్తిపరుడు అనుకుంటే అతని భక్తి మోసకరము. అది మోసకరము, ఆ భక్తి వ్యర్థము, దాన్ని దేవుడు అంగీకరించడు. ఓకే, ఈ వ్యక్తి అయితే, ఈ నంబర్లో ఉన్న ఈ వ్యక్తి అయితే ఆశీర్వదించబడ్డాడు. ఓకే, ఆ ఇంటికి వచ్చిన ఆశీర్వాదాలు ఏమిటి చూద్దామా? ఆ ఇంటికి వచ్చిన ఆశీర్వాదాలు ఏమిటి? ఎటువంటి ఆశీర్వాదాలతో, ఆనందాలతో ఆ ఇంటిలో ఉన్నవారు జీవిస్తున్నారు? బ్లెస్సింగ్ నంబర్ 1, ఆశీర్వాద నంబరు 1 ఏమిటి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగును. హల్లెలూయా. ఎవరైతే 128/6వ నంబర్లో నివసిస్తుంటారో వారికి వచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే వారి యొక్క కష్టార్జితమును వారు అనుభవిస్తారు. వడ్డీల రూపంలో, వైద్యం రూపంలో, పాప అలవాట్ల రూపంలో, పాప కార్యాల రూపంలో ఎవరు కూడా వారి కష్టాన్ని, వారి సంపాదనను, కష్టపడి వారు సంపాదించిన సంపాదనను అపహరించలేరు. ఆ కుటుంబము దేవుని యొక్క చల్లని దీవెనలతో వారి యొక్క కష్టాన్ని సంతృప్తిగా అనుభవిస్తారు. చాలా కాలంగా మాకు కొట్టు ఉండేది. దాని సరుకుల కోసం మేము సత్యవేర్లో ఉన్న ఒక శెట్టి దగ్గర కొనుక్కునేవారం సరుకులు. ఆయన దుకాణంలో సరుకులు కొనుక్కుని వెళ్ళి మేము అమ్ముతుండే వాళ్ళము. ఆ శెట్టి అతను తాను కష్టపడి ఊర్లో ఒక ఇల్లు కట్టాడు. 2 అంతస్తుల ఇల్లు కట్టాడు. ఎంతో ఆశతో కట్టాడు. ఇల్లు పూర్తయ్యే సమయానికి అనేక సమస్యలు వచ్చేసింది. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అని వచ్చేసింది. దాంట్లో అప్పులు విస్తారంగా పెరిగిపోయింది. అప్పులు చివరికి ఆయన పరిస్థితి ఎలా మారిందంటే తాను కట్టిన, ఆశపడి కట్టిన ఆ ఇంటిని అమ్ముకోవలసి వచ్చింది. దాన్ని అమ్మేసి అదే ఇంట్లో ఆయన బాడుకున్నాడు. అది తలుసుకున్నప్పుడల్లా నా గుండెలు విరిగిపోతుంది. ఆయన మనసు ఎంత బాధపడుతుంటుంది. తాను ఇష్టపడి చూసి చూసి కట్టుకున్న ఇంట్లో ఇప్పుడు ఆయన ఓనర్గా, యజమానిగా లేదు, అక్కడ బాడుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. అదే ఇంట్లో, తాను కట్టిన ఇంట్లో ఇప్పుడు బాడుకున్నాడు. ఏం శాపం ఇది, ఏం శాపం ఇది! ఇలా ఎంతమంది లేదు, వారి సంపాదన అంతా దారబోసేసి పాప కార్యాలకి, అలవాట్లకి, ఇంకా చెడ్డ అలవాట్లకి, ఇంకా వడ్డీలకి, హాస్పిటల్కి, ఇలా వాళ్ళ డబ్బులంతా వృధా అయిపోతా ఉంది. కానీ 128/6వ ఇంటిలో ఉన్న కుటుంబానికి ఇలాంటి శాపాలు ఉండదు. వారు తాము పడిన కష్టాన్ని, కష్టపడి సంపాదించిన సొమ్మును వారు సంతృప్తిగా అనుభవిస్తారు. దేవుడు వారిని సంపాదించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్. బైబిల్ ఏమంటుంది? నీవు భాగ్యము సంపాదించుకోవడానికి నీకు సామర్థ్యం కలుగజేయవాడు యెహోవాయే, ఆయనే నీకు సామర్థ్యం కలుగజేయవాడు. యెహోవా ఇల్లు కట్టిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. చాలా ముఖ్యమైన మాట ఇది. యెహోవా ఇల్లు కట్టిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము. యెహోవా కావలి కాయని ఎడల కాపలాదారులు మేలుకొని ఉండుట వ్యర్థమే. రాత్రనక పగలనక కష్టపడము వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
బ్రదర్ బ్రదర్, యెహోవా ఇల్లు కట్టిన ఎడల, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి తమ ఇంటిని కట్టుకుంటారో, దేవుని ఎడల భయభక్తులు కలిగి కష్టపడతారో, దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇస్తూ కష్టపడతారో, దేవుని సంతోష పెడుతూ కష్టపడతారో, వారి కష్టాన్ని వారు సంతృప్తిగా అనుభవిస్తారు. లేకపోతే రాబందులు వచ్చి వాళ్ళ యొక్క సంపాదన అంతా ఎత్తుకొని పోతుంది. లేకపోతే అది దేవుని పట్ల భక్తి లేకుండా రాత్రి పౌలనక కష్టపడే వారి యొక్క జీతము చినిగిన సంచిలో వేసినట్టే మళ్ళా తడిని చూస్తే అయ్యే ఉండదు, అయిపోయింది. నెల 10 దినాలకే మొత్తం 20 దినాలు ఇంకా అప్పు చేయి, 20 దినాలకి ఇంకా అప్పు చేసి బతుకు. ప్రియులారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనకి ప్రధాన స్థానం ఇచ్చి ఆయన కోరినట్టుగా జీవిస్తూ మనము కష్టపడితే ఆ కష్టం మీద దేవుని ఆశీర్వాదం పడుతుంది. గుర్తుంచుకో, ఆ కష్టం మీద దేవుని యొక్క ఆశీర్వాదం పడుతుంది. దేవుని మీద భక్తి లేకుండా తన శక్తి మీద ఆధారపడి తన శక్తిని నమ్ముకొని కష్టపడే వారందరూ బుద్ధిహీనులే. బైబిల్ అంటుంది బుద్ధిహీనులే. ఈ మధ్యలో నేను ఒక టీవీ ప్రోగ్రాం చూశాను. అది తమిళనాడులోని ఒక గొప్ప సినిమా యాక్టర్ యొక్క ఆడియో ఫంక్షన్. అది అందులో ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను. ఆయన గురించి వచ్చి మాట్లాడుతూ అందరూ పూడిస్తున్నారు, ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏమని? ఆయన ఈ స్థాయికి ఎదగడానికి కారణము హార్డ్ వర్కింగ్, కష్టపడి పని చేసేవాడు, శ్రామికుడు, శ్రమించి ఈ స్థాయికి వచ్చినాడు అనేసి అన్నారు. అంతా బాగుంది వినేదానికి. కానీ ఆయన మాట్లాడుతూ అంటాడు, నెమ్మది లేదు. నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను, ఉన్నత స్థాయిలో ఉన్నాను. అందరికీ ఆయనంటే గౌరవము, మనీ, అది చాలా భయంకరంగా ఉంది. అది గొప్ప ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు శిఖరమే ఇంకా ఆ ఫీల్డ్లో. కానీ ఆయన మాట్లాడుతూ అంటాడు, నెమ్మది లేదు. బ్రదర్, 128/6 నంబర్లో ఉన్న ఈ ఇంటిలో ఉన్న వ్యక్తి నెమ్మదిగా ఉన్నాడు. సో ఈ వాళ్ళందరూ కష్టపడి పైకి వచ్చాడు, నెమ్మదిగా ఉన్నాడా? లేదే. నెమ్మది లేకుండా నువ్వు ఏ స్థాయికి ఎదిగినా ఏమి లాభమయ్యా? ఏమి లాభము? యెహోవా ఇల్లు కట్టిన ఎడల, యెహోవా సహాయంతో ఇల్లు కట్టుకుంటేనే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది, సంపాదన కొంచెమైనా సంతోషము సంతృప్తిగా ఉంటుంది. యెహోవా ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఎడల భయభక్తులు లేకుండా నీ కష్టాలతో నువ్వు ఎదిగితే అది నీకు సమాధానం ఇవ్వదు, నెమ్మది ఇవ్వదు, ఆశీర్వాదాలన్నీ ముళ్ళుగా మారిపోతుంది. ఈ వాక్యం అంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండట మేలు. అంటే అర్థం ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి కొంచెం ఉన్నా కూడా నెమ్మది నిండుగా ఉంటుంది. నంబర్ 1 ఆశీర్వాదం ఏమిటి? ఆ వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు. ఆయన పడే కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడవుతుంది. ఆ ఆశీర్వాదము అతని యొక్క కొద్ది సంపాదన కూడా ఏం చేస్తుంది? అతని కుటుంబం మొత్తాన్ని సంతృప్తికరంగా నడిపించేటట్లుగా చేస్తుంది. నంబర్ 2, బ్లెస్సింగ్ నంబర్ 2, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న భార్య 128/6 నంబర్ ఇంట్లో ఉన్న భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ద్రాక్షవల్లి అంటే అర్థం ఏమిటి? హ్యాపీనెస్, ఆనందము, సంతోషాన్ని సూచిస్తుంది. సో ఆ స్త్రీ యొక్క, ఆ ఇంట్లో ఉన్న భార్య యొక్క గుణలక్షణాలు, ఆమె మాటలు, ఆమె ప్రవర్తనలు, అవన్నీ కూడా భర్తకు, పిల్లలకు సంతోషాన్ని ఇచ్చేదిగా, కుటుంబానికి గౌరవం పెంచేదిగా ఉంటుంది. ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది దైవ భక్తి కలిగిన వాని యొక్క భార్య.
ఆమేన్. ఫలించే ద్రాక్షవల్లి వలె ఆమె ఆ కుటుంబానికి పిల్లలను కంటుంది. ఆ ఆశీర్వాదం కూడా ఉంది అందులో. పిల్లల్ని కంటుంది, ఆ ఇంట్లో పిల్లల్ని కంటుంది. ఆ పిల్లలకు సరైన కార్యాన్ని చేసి దైవభక్తిలో పెంచుతుంది. ఆ భర్త ఆమె వలన గణపరచబడతాడు. ఆమె వలన అతడు కొనియాడబడును. అతనికి ఆమె వలన ఎటువంటి కీడు జరగదు. చూడండి వాక్యము ఎక్కడ ఉంది? సామెతలు 31. ఆమేన్. ఆమె పెనిమిటి అంటే భర్తకు ఊరు మధ్యలో గౌరవం కలుగును. ఎవరి వలన? ఎవరిని బట్టి? ఫలించే ద్రాక్షవల్లి లాంటి భార్యను బట్టి. నీ భార్య ఉంది, దానికి నోరు ఉంది చూడరి. నీ భార్యకు చూడు నోరు, అది మామూలు నోరు కాదురా అని ఎవరన్నా అంటే ఆ భర్తకు అది ఎంత అవమానం, అది ఎంత అగౌరవం. అది నలుగురులో ఆయన తలదించుకుంటాడు. కానీ ఫలించే ద్రాక్షవల్లి లాంటి భార్య ఆ విధంగా ఉండదు. భర్తకు గౌరవం కలిగించే విధంగా ఆమె మాటలు, ఆమె ప్రవర్తనలు ఉంటుంది. ఎక్కడది? వెయిట్ 31:10 చదువుతాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెడితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. ఆ ఇంట్లో ఉన్న భార్య భర్తకు ఏ కీడు చేయదు, ఎప్పుడు మేలే చేస్తుంది. ఆమెను బట్టి అతని హృదయము సంతోషిస్తుంది, అతని గౌరవం ఊర్లో పెరుగుతుంది. అందుకే వాక్యం అంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇలాంటి భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఫలించే ద్రాక్షవల్లి లాంటి భార్య దొరికినవాడు దేవుని అనుగ్రహం పొందినవాడు. ఇక మాటలు చెప్పాలంటే దేవుని అనుగ్రహం పొందిన వానికి ఫలించే ద్రాక్షవల్లి లాంటి భార్య దొరుకుతుంది. సో ఆ ఇంట్లో భార్య ఎలా ఉంటుంది? ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. భర్త పట్ల గౌరవం చూపిస్తూ, ప్రేమతో పిల్లల్ని సాకుతూ, ఇంటి పనులు చక్కగా చేసుకుంటూ కుటుంబానికి ఒక దీపములా వెలుగుతుంది. ఆమేన్. దీపములా వెలుగుతుంది. పెద్దలు అన్నారు, ఇంటికి అందం ఇల్లాలే, ఇంటికి అందం ఇల్లాలే. కానీ ఈ ఇంటిలో ఆ ఇల్లాలు ఉంటే అందం మాత్రమే కాదు, ఆనందం. ఇంటికి ఆనందం ఇల్లాలే. ఇంటికి అందం మాత్రమే కాదు నాయనా, ఆనందం కూడా ఇల్లాలే. ఆమె వలన ఆ ఇంటికి ఆనందము, అందము కలుగుతుంది. ఇది రెండవ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అతని యొక్క భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె అతనికి సంతోషాన్ని, గౌరవాన్ని కలిగిస్తుంది. తర్వాత మూడవ ఆశీర్వాదం, బ్లెస్సింగ్ నంబర్ 3. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ చుట్టూ ఉంటారు, వారు నీ చుట్టూ ఉంటారు, ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కలు అనేది జీవ సామర్థ్యానికి, అధిక బలానికి, ఉత్పాదక శక్తికి, దీర్ఘ ఆయుష్కు ప్రసిద్ధి చెందింది. ఎవర్ గ్రీన్ ట్రీ, ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఒలివ మొక్కలు. ఆ ఒలివ మొక్కల నుండి వచ్చే ప్రతిదీ ఉపయోగపడుతుందండి. దాని పలకలు, దాని ఫలాలు, దాని నుండి వచ్చే నూనె చాలా ఖరీదైనది, విలువైనది, స్ట్రాంగ్ అయినది, ఆయుష్కాలము ఎక్కువైనది. అందులో నుండి వచ్చే ప్రతిదీ ఉపయోగపడుతుంది, తాటి చెట్టు వలె. సో 128/6 నంబర్ ఇంట్లో ఉన్న పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. వారు తండ్రికి, తల్లికి సంతోషాన్ని కలిగిస్తారు. తండ్రిని, తల్లిని గౌరవిస్తారు, వారిని ప్రేమిస్తారు. కీర్తనలు 144:12 అంటుంది, మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉంటారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబం వలె ఉంటారు. మా పిల్లలు, ఈ ఇంట్లో ఉండే పిల్లలు, లేక ఈ ఇంటి నంబర్లో ఉండే పిల్లలు ఎటుంటారంట?
మూల కంబమునకై రాజభవనమునకై చెక్కబడిన మూల స్తంభం వలె ఉంటారు. ఒక రాజభవనాన్ని ఏ విధంగా స్తంభము నిలబెడుతుందో దాని యొక్క రూపము, అందులో చెక్కబడిన డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా ఆ భవనం యొక్క అందానికి అద్దం పడుతుంది. ఆ భవనం యొక్క గౌరవాన్ని అది సూచిస్తుంది, దాని యొక్క బలాన్ని సూచిస్తుంది. ఆ విధంగా ఒక స్తంభం ఏ విధంగా ఒక బిల్డింగ్ని ఎత్తి పట్టుకుంటుందో ఆ విధంగా వారి పిల్లలు ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడేవారుగా ఉంటారు. ఆ ఇంటి యొక్క గౌరవాన్ని, ఆ ఇంటి యొక్క అందాన్ని, ఆనందాన్ని వాళ్ళు స్థిరపరిచేవారుగా ఉంటారు. వారి వలన ఆ కుటుంబానికి, ఇంటికి సంతోషము, సమాధానం కలుగుతుంది, తల్లిదండ్రులకు గౌరవం కలుగుతుంది. ఒక తండ్రికి తల్లికి నిజమైన సంతోషం ఏమిటి? వారి పిల్లల ద్వారా వారికి గౌరవం కలిగినప్పుడు. ఫలాని వారి పిల్లలు మంచివారంటే అది వారిని పొగిడినంత ఆనందం, సంతోషం వారికి. వారు ఏదైనా సాధిస్తే ఇది వీళ్ళే సాధించేసినట్టుగా అట్నే ఫీల్ అయిపోతారు, ఆకాశానికి ఎగిరేస్తారు. ఒక తండ్రికి నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే అతని మాట వినే పిల్లలే. నా పిల్లలు నా మాట వింటారయ్యా అనే దానికి మించిన ఒక ఆనందం, ఒక గౌరవం ఒక తండ్రికి మరొకటి లేదు. నా పిల్లలు నాకు లోబడుతారు. సో విధేయత కలిగిన పిల్లల్ని కలిగి ఉన్న తల్లిదండ్రులు భాగ్యవంతులు, వారు భాగ్యవంతులు. ఈ ఇంట్లో ఉన్న పిల్లలు ఆ విధంగా నడుచుకుంటారు, తండ్రిని తల్లిని గౌరవిస్తారు, వారి మాటకు లోబడుతారు, వారిని దుఃఖపెట్టే కార్యాలు ఏది కూడా వారు చేయరు. సామెతలు 10:1 అంటుంది, జ్ఞానం కలిగిన పిల్లలు తమ తల్లిని తండ్రిని సంతోష పెడతారు. అది గొప్ప ఆశీర్వాదం. ఆ ఇంటిలో ఉన్న ఆ దైవభక్తి కలిగిన వ్యక్తికి, ఆ తండ్రికి కలిగే అతి గొప్ప ఆశీర్వాదం. బ్లెస్సింగ్ నెంబర్ 4 5-6 అంటుంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూస్తావు, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. హల్లెలూయా. సో ఈ 2 వాక్యాలు ఏం చెప్తుందంటే దేవుడు ఆ వ్యక్తికి సంపూర్ణమైన సంరక్షణ ఇస్తాడు, భద్రతనిస్తాడు, సేఫ్టీనిస్తాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఉంటుంది. ఆయన జీవితాన్ని సంపూర్ణ జీవితంగా ఉండేటట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన పేరు యాగయ్య. తమిళనాడు బార్డర్లో ఉన్న ఒక ఆంధ్ర మారుమూల ప్రాంతం, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుకి మంచి పేరు కూడా లేదు. ఆయనతో కూడా పుట్టినవారు 6 మంది. మొత్తం వాళ్ళు ఎంతమంది? 7 సహోదరుల వారు, అన్నదమ్ములందరూ కూడా 7. అందరూ క్రైస్తులే కానీ ఒక్కరు కూడా దేవుని మీద భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు అలాగే జీవించారు. వాళ్ళ పిల్లలు అందరూ కూడా త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉన్నారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. అతనితో కూడా పుట్టిన వారిలో వాళ్ళ అన్నలకి ముగ్గురికి, ఈయనతో కలిసి ముగ్గురికి 4 కుమార్తెలు, ఒకే ఒక కొడుకు. ముగ్గురికి, మిగిలిన అతనికి కొడుకులు కూతుర్లు ఉన్నారు కానీ వీరు ముగ్గురికి 4 కూతుర్లు, ఒకే ఒక కొడుకు. అందులో 2 అన్నలకి ఉన్న ఒక్క కొడుకు పెళ్లి కాకముందునే చనిపోయినారు. కానీ ఆ యాగయ్య అనే వ్యక్తి మాత్రము యవ్వన కాలంలోనే ఎట్నో దేవుని తెలుసుకొని వారి నుండి ప్రత్యేకంగా దూరంగా వచ్చి దేవుని ఎడల భయభక్తులు కలిగి తాను నేర్చుకున్న సత్యానికి ఎంతో నమ్మకంగా బ్రతికాడు. ఆయనతో కూడా పుట్టిన వారు అందరి పిల్లలు, అన్నదమ్ముల యొక్క అందరి పిల్లలు ఒక్కరు కూడా అందులో దైవభక్తి లేని వారే. ఒక్కరు కూడా దైవభక్తి లేదు. అందరూ త్రాగుబోతులు, తిరుగుబోతులుగా ఉన్నారు. కానీ ఆ వ్యక్తి కుటుంబం మాత్రము, ఆ ఇల్లు మాత్రం దేవుని చేత దీవించబడింది. అతనికి ఉన్న ఒకే కొడుకు మాత్రం కాపాడబడ్డాడు. ఆయనకు 4 కూతుర్లు, ఒకే ఒక కొడుకు. అందులో ఒక కూతురు చిన్నతనం చనిపోయింది. సో 3 కూతుర్లు, ఒకే ఒక కొడుకు. వాళ్ళు 4 ఇప్పుడు
దేవుని యొక్క సేవలో ఉన్నారు. వాళ్ళు నలుగురు దేవుని యొక్క సేవ చేస్తున్నారు. ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు ఇప్పుడు మీ మధ్యలో నిలబడి మీకు వాక్యం బోధిస్తున్నాడు. నేనే, హల్లెలూయా, నేనే. కారణము, ఆయన దైవ భక్తి కలిగిన వ్యక్తి. మా నాన్నగారు దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా దైవ భయములో పెంచాడు. మాకు దైవ భక్తిని మాకు నూరి పోసాడు. మాకు బైబిల్ నేర్పించాడు. ప్రార్థనకి విలువ మాకు తెలియజేశాడు. మేము నలుగురు బతికి ఉన్నాం. ఇప్పుడు నలుగురము దేవుని యొక్క సేవలో ఉన్నాము. ఇది కదా ఒక మనిషి ఎంతకాలం జీవించడన్నది కాదు, సంపూర్ణంగా జీవించాడా, సంతృప్తిగా జీవించాడా, అతని జీవితము సంపూర్ణమైనదా. దేవుడు అంటున్నాడు, ఏ ఇంటిలో ఉన్న వారికి 128/6 నంబర్ ఇంట్లో ఉన్న వారికి దేవుడు సంరక్షణ ఇస్తాడు. వారి జీవితాన్ని వృధా కాకుండా, వేస్ట్ అవ్వకుండా కాపాడుతాడు. మా నాయన జీవితం వేస్ట్ అవ్వలేదు. ఇదిగో మా ద్వారా ఆయన జీవితము ప్రకాశిస్తూ ఉంది. ఇంకా మా తరాలు ప్రకాశిస్తూనే ఉంటుంది. మా నాయనతో ఇంటి నంబర్ మారింది. ఇప్పుడు మేము అందరము ఆ ఇంటి నంబర్లోనే ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అదే నంబర్లో ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తూ హ్యాపీగా దేవునిలో జీవిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇదే దేవుడు ఆ ఇంటికి ఇచ్చే ఆశీర్వాదాలు. దీనికి మించిన ఆశీర్వాదం ఉందా? ఫలించే ద్రాక్షవళి లాంటి భార్య, ఆమేన్, జ్ఞానంతో నడుచుకునే భార్య, చెప్పిన మాట వినే పిల్లలు, ఒలివ మొక్క లాంటి పిల్లలు, సంపాదన చిన్నదైనా దాన్ని పూర్తిగా మనమే అనుభవిస్తూ నెమ్మదిగా బతికే ఆ బతుకు జీవితం. దీని మించి ఒక ఆశీర్వాదం కావాలా? ఆమేన్, పరిపూర్ణమైన ఆశీర్వాదం. దీని అంతటికి పునాది ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఒక మాట ఇలా చెప్తుంది, ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఆర్డర్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ కంటెంట్మెంట్, ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ ఈజ్ హాస్పిటాలిటీ, ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ గాడ్లీనెస్. తెలుగులో చెప్పాలంటే, ఓ ఇంటి యొక్క ఆనందం క్రమము. ఆ ఇంట్లో వస్తువులు అన్నీ కూడా క్రమమైన రీతిలో పేర్చబడి ఉంటాయి. అది చూస్తే ఆ ఇల్లు అందంగా కనిపిస్తుంది. కొందరి ఇల్లు చూసేదానికి సహించి, ఎక్కడ చూసినా బూజు పట్టిపోయి, ఎక్కడ పడితే అక్కడ గుడ్డలంతా పారేసి, కిచెన్ రూమ్లో ఆ వస్తువులన్నీ ఎక్కడ పడితే అయ్యో గలీజ్గా ఉంటుంది. కానీ కొందరి ఇల్లు ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి, ప్రతి విషయం, ఒక బూజు కనిపించదు. ఇల్లు శుభ్రంగా పెట్టుకొని వస్తువులన్నీ సరిగ్గా పేర్చి చూడడానికి అందంగా ఉంటుంది. అదే ఓ ఇంటి యొక్క అందము, ఆర్డర్, క్రమము. ఓ ఇంటి యొక్క ఆశీర్వాదము కంటెంట్మెంట్, అనగా సంతృప్తి. వాళ్ళందరూ, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతృప్తిగా ఉంటారు, తృప్తి కలిగి ఉంటారు. ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ అనగా ఒక ఇంటి యొక్క మహిమ, ఘనత ఏమిటంటే హాస్పిటాలిటీ, ఆతిథ్యం. వారి ఇంటికి వచ్చే వారిని ప్రేమతో వారు ఆతిథ్యం ఇచ్చి పంపిస్తారు. ఎవరు వచ్చినా వారికి ప్రేమతో, శత్రువు వచ్చినా కూడా ఏం చేస్తారు? ప్రేమతో అన్నం పెట్టే ఇల్లు అది. అదే ఆ ఇంటి యొక్క మహిమ. అన్నిటికి మించి ద క్రౌన్ ఆఫ్ ద హౌస్, ఓ ఇంటి యొక్క కిరీటము ఏమిటి? గాడ్లీనెస్, దైవ భక్తి. ప్రైజ్ ద లార్డ్. దైవ భక్తి గల పురుషుడు, జ్ఞానం కలిగిన భార్య, విధేయత కలిగిన పిల్లలు. అదే 128/6 నంబర్లో ఉన్న ఇల్లు. అది పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ హౌస్, పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ హోమ్, సంపూర్ణ ఆశీర్వాదం కలిగిన ఇల్లు. అది ఒక మినీ హెవెన్, ఒక చిన్న పరలోకం. అది ఒక చిన్న పరలోకం. పరలోకానికి వెళ్ళే ముందే పరలోకం యొక్క టేస్ట్ మీరు అనుభవించాలంటే మీరు ఈ నంబర్ ఇంట్లో వెళ్ళాలి, ఈ నంబర్ ఇంట్లో ఉండాలి, జీవించాలి.
ప్రియులారా, నంబర్ మార్చేద్దామా? సో 128/6 ఈ నంబరు వేసుకోండి. మీ హృదయమైన తలుపుల మీద ఈ ఆశీర్వాదాలన్నీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.